2024 ఎలక్షన్స్ ఫలితాలు వెలువడినాయి. దీని మీద ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇంతమంది లక్షల మందికి, కోట్ల మందికి నేను సంక్షేమ పథకాలుగా అందజేశాను, వాళ్ళెవ్వరూ కూడా నా పట్ల అనమాట అభిమానం చూపెట్టలేదు, ఓటు వేయలేదు అని చెప్పేసి, నాకేం అర్థం కాలేదు అని చెప్పేసి అన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు, మీరు మీ వాలంటీర్స్ని నమ్మారు. వాలంటీర్స్ కూడా ఉద్యోగస్తులు. ఆంధ్రప్రదేశ్లోని 23 ఉద్యోగ సంఘాలు మీకు వ్యతిరేకంగా, అంటే జీతాల పెంపు కానీ, లేకపోతే సర్వీస్ రూల్స్ మీద కానీ, ఇతరత్ర నిరసన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ వాలంటీర్స్ కూడా ఒక స్టేజ్లో మీకు నిరసన తెలియజేశారు. ఈ వాలంటీర్ల మీద మీకు అపార నమ్మకం, ట్రాన్స్పరెన్సీ. ఇది రామరాజ్యం కాదు, మీరు శ్రీరాముడు కాదు. ఇక్కడికి రామరాజ్యంలో అనమాట, రామరాజ్యంలో రాముడు గురించి ఏమనుకుంటున్నారని చెప్పి వేగుల ద్వారా, అంటే సీతాదేవి మీద ఒక సహకారితం చేసినటువంటి విమర్శను కూడా అనమాట విని స్పందించాడు. కానీ ఈరోజు పరిస్థితి అట్లా కాదు. వాళ్ళు ఈ లబ్ధిదారులు అనమాట ఏమనుకుంటున్నారు, ఇలాగా జగన్మోహన్ రెడ్డి గారు మీకు ఇలా ఇస్తున్నారు అని చెప్పారంటే, వాళ్ళు ఒక మాట అన్నారు, ఆయన జేబులోంచి తీసేమని ఇస్తుండా, ఇది ప్రభుత్వ డబ్బులే కదా, మా డబ్బులే కదా, మా డబ్బులు మాకు ఇస్తున్నాడు అన్నటువంటి అభిప్రాయం వాళ్ళ దగ్గర నుంచి వచ్చింది. బహుశా ఆ అభిప్రాయం, వాళ్ళ యొక్క రెస్పాన్స్, వాళ్ళ యొక్క రియాక్షన్ మీకు అంది ఉండకపోవచ్చు. ఉన్నట్లయితే అంటే ఈ యొక్క లబ్ధిదారులందరూ కూడా నా ఓటర్లే అని చెప్పేసి మీరు నమ్మి ఉండేవాళ్ళు కాదు, ప్రత్యామ్నాయం ఆలోచించి ఉండేవాళ్ళు. ఆ సమాచార లోపం వల్ల, మీకు లేకపోవటం వల్ల జరిగినటువంటి పొరపాటు అని నేను అనుకుంటున్నాను. సెలవు.